మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలి. మీ మనశ్శాంతి ఎలా పోతుంది? అంటే ఒక స్టూడెంట్ ఫెయిల్ కావడానికి కారణం ఏంటి? అలాగే ఒక జాబ్‌లో ఉన్న వ్యక్తి ఉన్న జాబ్ నుంచి కోల్పోవడానికి కారణం ఏంటి? అలాగే ఇప్పుడు జాబ్‌లెస్‌గా ఉన్న కుర్రోళ్ళకు జాబులు రాకపోవడానికి కారణం ఏంటి? టైం మేనేజ్‌మెంట్. ఇందులో ఒక్కరైనా టైం మేనేజ్‌మెంట్ గురించి కరెక్ట్‌గా ప్రాపర్‌గా ఎగ్జిక్యూషన్ చేసి అంటే మీ లైఫ్‌లో మీరు అనుకున్న గోల్‌ను రీచ్ కావచ్చు. అలాగే మీకు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు లైఫ్‌లో ఏదో ఒకటైతే ఖచ్చితంగా సాధించగలరు. ముందుగా అయితే మీ లైఫ్‌లో మీరు ఏదైనా సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అయితే ఖచ్చితంగా తెలుసుకోండి. అంటే ఒక రోజును ఏ విధంగా మనం ప్రాపర్‌గా ఫాలో అవ్వాలి, మనం దేనికోసం ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నాం, మన గోల్స్ కోసం మనం ఎలా ప్రయత్నిస్తున్నాం. ఇక్కడ నుంచి అయినా మీరు మారాలనుకుంటే ఒక 7 డేస్ అయితే ప్రారంభించండి. అంటే ఒక టైం మేనేజ్మెంట్ ఒక రోజుకు నేను ఏ విధంగా చేయాలి, ఏ పనులు చేయాలనేది అయితే ఒక నోట్ చేసుకొని ఖచ్చితంగా వాటిని అయితే ఫాలో అవ్వడానికైతే ప్రయత్నించండి. ఒక రోజు మొత్తంలో చేయలేని పనులు ఒక 4 అవర్స్‌లో చేయొచ్చు. ఎందుకంటే మీరు నైట్ పడుకొని త్వరగా లేచి అంటే మీ బాడీ అండ్ మైండ్ అండ్ ఫ్రెష్‌గా ఉంటుంది కాబట్టి మీరు చేసే పని అయితే ఈజీగా అవుతుంది. 8-12 అవర్స్ లోపల మీరు ఎలాంటి పనులు ఉన్నా కానీ ఆ గ్యాప్‌లో చేయండి. అంటే చేయడానికైనా ప్రయత్నించండి. మీకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేకున్నా కానీ కొంచెంసేపు దాని మీద టైం ఇన్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అయితే మీ టైం టేబుల్ మార్చుకుంటేనే మీ లైఫ్లో సక్సెస్ఫుల్ అవ్వగలరు.